భారతీయ సమాజం యొక్క నిర్మితి లక్షణాలను ఏ విధంగా చెప్పవచ్చు? ఎలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం. భారతీయ సమాజం యొక్క నిర్మితి లక్షణాలను ఈ విధంగా చెప్పవచ్చని ఇచ్చాను. చూడండి ఏంటి అంటే భారతదేశం అన్నది భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పాను. అయితే వీటి గురించి ఏంటి అన్నది క్లియర్‌గా ఇప్పుడు మనం మాట్లాడబోతాం. ఇక్కడ చూడండి ఈ భారతదేశం యొక్క ఈ భారతీయ సమాజ నిర్మితి, ఈ నిర్మితి గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా. ఏంటి ఆ లక్షణాలంటే చూడండి జాగ్రత్తగా. భిన్నత్వం ఉంది భారతదేశంలో. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. భిన్నత్వం, ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, కులరూప సామాజిక స్థిరీకరణ, గ్రామీణ సామాజిక స్థిరీకరణ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జడ్జ్మానీ వ్యవస్థ, హిందూ సామాజిక నిర్మాణము, గిరిజనులు, మైనారిటీ వర్గాల ప్రత్యేక వ్యవస్థీకరణ, మాతృస్వామ్య సమాజము, పితృస్వామ్య సమాజం. అయితే వీటిలో ఇప్పుడు భిన్నత్వం అంటే ఏంటి అనే వాటి గురించి ఆల్రెడీ నేను వీటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్లు నేను క్లియర్‌గా మీకు తయారు చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో ఇప్పుడు నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్న వీడియోలో క్లియర్‌గా పీడిఎఫ్‌లో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్క్రీన్ పైన. ఓకే. జాగ్రత్తగా చదవండి. ఆల్ ది బెస్ట్. టైం అనేది వృధా చేయకండి. ఓకే. బాగా చదవండి.